హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. మొత్తానికైతే నిన్న కొడంగల్లో కేటీఆర్ గారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి మీద భారీ స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఒక జోష్ అనేది వచ్చింది. ఆ జోష్కి కారణం మీ అందరికీ కూడా తెలుసు. మరొకసారి చెప్తాను, రీసెంట్గా ఢిల్లీలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. అరే, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదే ఢిల్లీ గడ్డ మీద కొన్ని దశాబ్దాలుగా ఏలిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. కనీసం ఆప్కి పోటీ ఇవ్వలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ అంత ఘోరంగా ఓడిపోయింది. ఇక ఓడిపోయేసరికి ఇక బీఆర్ఎస్ పార్టీలో ఒక ఉత్సాహం అనేది వచ్చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఎవరే కానీ విశ్వసించట్లేదు. ఇక భవిష్యత్తులో ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇక ఖచ్చితంగా మనమే గెలుస్తామని చెప్పేసి అసలు ఆల్మోస్ట్ ఇక డైలమాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఈ ఢిల్లీ ఎన్నికలు అనేవి ఒక పెద్ద అస్త్రంలా మారిపోయింది. ఆ అస్త్రాన్నే ఇప్పుడు కేటీఆర్ గారు కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న ఆయన చేసిన స్టేట్మెంట్లు, ఇచ్చిన కామెంట్లు అయితే తారాస్థాయిలో ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారనేది ఒకసారి మనం చూసుకుందాం. ఎండగొట్టిన రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు రేవంత్? 2023 యాసంగిలో ఒక్కొక్క ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 2500 ఎప్పుడు ఇస్తావు? 2024 వానాకాలంలో ఒక్కొక్క ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 7500. 2024 యాసంగిలో ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 7500. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఎకరానికి బాకీ పడ్డ రైతు భరోసా 17500. ఒక్కొక్క రైతుకి ఇప్పుడు అంటే 2500, 7500, 7500, మొత్తం 7500, 7500 15 ప్లస్ ఇది 25, 17,500 రూపీస్ మీరు ఏదైతే రైతులకు ఇవ్వాలో గతంలో మీరిచ్చిన హామీనే కదా ఇది. మేమేం కొత్తగా అడగట్లేదు. మీరిచ్చిన హామీనే, ఎన్నికలప్పుడు మీరిచ్చిన హామీనే మీరు ఇంతవరకు పెండింగ్లో పెట్టారు. ఇక మీరు ఎప్పుడు ఇస్తారు ఆ పైసలు రైతులకి అని చెప్పేసి నిన్న కొడంగల్లో రైతులకు సంబంధించి దీక్ష జరిగింది కదా, ఆ దీక్షలో పాల్గొని కేటీఆర్ గారు ఈ స్టేట్మెంట్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క స్టేట్మెంటే కాదు, ఇంకా అనేక స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అది ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్టయితే, అరాచకాలు దుర్మార్గాల దుర్యోధన పాలన రేవంత్ది, వాటిపై భూపోరాటం అనే ఆయుధం చేస్తున్న రైతులు. రీసెంట్గా మనందరికీ తెలుసు, ఈ లగచర్లలో అయితే తీవ్ర స్థాయిలో ప్రభుత్వం వర్సెస్ ప్రజలుగా గతంలో